రిటైనింగ్ యువర్ మిరకల్. హల్లెలూయా. లూక్ 8లో మనం చూసుకున్నామండి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏం చేసిందంట అండి? యేసుక్రీస్తు యొక్క చెంగును పట్టుకుందంట. అందరు చెప్పండి, చెంగుని. ఇప్పుడు ఆ వస్త్రాన్ని పట్టుకున్న స్త్రీ అంట అండి, ఏమైందంట అండి? చెప్పాలి, ఏమైంది? ఏమైంది? అందరు చెప్పాలా? హీల్ అయింది, స్వస్థత పొందుకుంది. స్వస్థత పొందుకున్న వెమ్మటనే ఏం జరిగిందో మనం చూద్దామండి. లూకా 8:47. లూకా 8:47 వచనం. తాను మరిగి ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఒక్కసారి దాని పై వచనం చదవమ్మా. యేసు ఎవడో నన్ను ముట్టెను. ఒక్క నిమిషం. యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఎవరో నన్ను ముట్టారు. ఎవరది? చూడండి, కొన్ని వేల మంది యేసుక్రీస్తు చుట్టూలో ఉన్నారండి. యేసు ప్రభు వారు వేరే స్థలానికి వెళ్తున్నాడు. యాయిరే ఆయన కుమార్తెను స్వస్థపరచడానికి దారిలో ఉన్నాడు. ఆ దారిలో ఆగిపోయాడంట అండి. మీకు అర్థమవుతుందో లేదో? యేసుక్రీస్తుని ఆపేంత విశ్వాసము మనకు ఇచ్చాడు. మనం వాడుకుంటలేమంతే. మీకు అర్థమవుతుందో లేదో? మన విశ్వాసము ఆయనను ఆపేస్తుంది. చూడండి, ఆయన వెళ్ళేవాడు ఆగిపోయాడంట. నన్నెవరో ముట్టారు. వాళ్ళ శిష్యులు అంటున్నారు, యేసయ్య ఒక్కసారి నీ చుట్టూ నాయన, నిన్ను తాకడానికి, నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను చూడడానికి, అట్లీస్ట్ నీ ముంగట రావడానికి వేల మంది, లక్షల మంది పోట్లాడుతున్నారు. హల్లెలూయా. కానీ ఒక్క స్త్రీ ఆపిందంట అండి. చెప్పండి, ఒక్క స్త్రీ. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా అండి? ఆ స్త్రీని పోనీయలే. చెప్పండి, పోనీయలేదు. ఎందుకంటే ఆమె సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోతే యేసు ప్రభుకి తెలుసంట. ఏంటో తెలుసా అండి? కొంతమంది నేను వస్తా ఉంటారని చెప్తా ఉంటాను చూడండి. తలనొప్పి అని వస్తారు, ప్రార్థన చేయగానే మళ్ళీ పోతారు, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వచ్చి మళ్ళీ తలనొప్పి అని ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు అవుతుంది అలాగా? ఎందుకంటే పొందుకున్న అద్భుతాన్ని అది ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఆపుకోలేకపోతున్నారు. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ దట్ మిరకల్. లైఫ్ లాంగ్ ఇది రావాలి. ఒకసారి తలనొప్పి నుంచి నువ్వు విడుదల చేయబడ్డావంటే అసలు తలనొప్పే రావద్దు నీకు. అవునా కదా అండి? ఒకసారి నువ్వు రక్తస్రావంతో హీల్ అయ్యావంటే మళ్ళీ ఆ ప్రాబ్లమే రాకూడదు నీకు. వచ్చిందంటే అర్థం ఏంటి? అక్కడనే మనం ఈ విషయం నేర్చుకోవడానికి నేను పోయిన 2 వారాల నుంచి నేను ఒక సిరీస్ చేస్తున్నాను. మొదటి వారం మనం ఏం నేర్చుకున్నామండి? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండకూడదు. అరే మంచిగా చెప్పినావు. పోయిన వారం ఏం నేర్చుకున్నాము? యాక్షన్ చేయాలి. స్టెప్ ఆన్ ఇట్. మనం వింటాము, నమ్ముతాము, యాక్ట్ చేస్తాము, స్టెప్ చేస్తాము, ముందరికి వెళ్తాము. అద్భుత కార్యాలు పొందుకున్నామా? ఇప్పుడు పొందుకున్నారు. ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తే పొందుకారు. కానీ అంటే మన దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది అది పోగొట్టుకోవడానికి. కానీ అది పోగొట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? యేసుక్రీస్తు చేసే పని చేయాలి. చదవమ్మా నెక్స్ట్ వచనం. యేసు ఎవడు నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజల ఎదుట తెలియచెప్పెను. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇది కంటిన్యూషన్ చేయాలి. రెడీగా ఉన్నారా? ఫస్ట్ హెడ్డింగ్ 9 పాయింటర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అంటే నువ్వు పొందుకున్న దాన్ని నీ దగ్గర పెట్టుకోవడానికి 9 స్టెప్స్ మనం ఫాలో కావాలి. ఓకే, మొదటి అడుగు సాక్ష్యం చెప్పాలి. పెట్టుకోవాలంటే చెప్పాలి. సాక్ష్యాన్ని పంచుకోవాలో చెప్పాలో ఏదో చేయాలి.
అంటే యూ నీడ్ టు టెల్ ఇట్ టు కీప్ ఇట్. ఇంగ్లీష్లో అయితే ఈజీగా ఉందండి. టెల్ ఇట్ టు కీప్ ఇట్. ఓకేనా? ఏం చెప్పాలి ఇక్కడ? మనం వాక్యం చదివినట్లయితే స్త్రీ దాచుకుంటుందంట. ఏం చేస్తుందండి? యేసుక్రీస్తు ఎవరది నన్ను ముట్టిందని ఆగిపోయి అడుగుతున్నాడు. ఎంతమంది ముందరికి వెళ్తారండి? నేను పోయిన వారం చెప్పాను కదండి, స్త్రీ లేవి కాండం నుంచి తీసి చూపెట్టాను కదా, అటువంటి స్త్రీ బయటికి రాకూడదు. వచ్చి ఎవరినన్నా ముట్టినా వాళ్ళు నెక్స్ట్ డే సాయంత్రం వరకు బయటికి రావద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా అపరిశుద్ధులు అయిపోయారు. వాళ్ళు స్నానం చేసి బట్టలు బయట వదిలి స్నానం చేసి లోపల పోయి డోర్ వేసుకోవాలి. వాళ్ళు ఎవరిని ముట్టినా, ప్లేటును ముట్టినా, గ్లాసును ముట్టినా, ఆ స్త్రీ పడుకున్న బిస్తర్ని ముట్టినా, ఏది ముట్టినా వాళ్ళు అపరిశుద్ధులు అయిపోతారు. ఇప్పుడు ఈ స్త్రీకి భయం ఏంటో తెలుసా అండి? ఈమె యేసుప్రభుని ముట్టక ముందు కొన్ని లక్షల మందిని ముట్టుకుంటూ వచ్చింది. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు ఆ లక్షల మందిని ముట్టుకొని వచ్చి యేసుప్రభుని ముట్టుకుందంట. ముట్టుకోగానే యేసుప్రభు ఆగిపోయి నన్ను ముట్టారు. హూ ఈజ్ దట్ అడగడం మొదలు పెడితే తనకు తాను చెప్పుకుందంట, ఇంకా నేను ఏం 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 చేయలేను, దాచిపెట్టలేనిది. అందుకే యేసుప్రభు ముంగటికి ఎట్లొచ్చిందంట అండి? మనం బైబిల్ చదివేటప్పుడు చాలా మంచిగా చదవాలి. ఎట్లొచ్చింది బయటికి? వణుకుతూ వచ్చింది. ఎందుకు వణకాలి స్త్రీ? ఒక అద్భుత కార్యము పొందుకున్న తర్వాత వణకడం ఎందుకు? ఎందుకు వణికిందో తెలుసా అండి? ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటికే మస్తు మందిని తాకేసింది. వాళ్ళందరూ అపరిశుద్ధులు అయిపోయారు. ఇప్పుడు సాక్ష్యం విన్నాక ఏడగొడతారో నా భయం. మీకు అర్థమవుతుందా? చూడండి, ఇన్ని ఆమె మనసులో ఉండేసరికి ఆమె ముందరికి రావడానికి భయపడ్డది. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ఆమెను బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే యేసు క్రీస్తుకి తెలుసు ఇప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది, కానీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. అలా అవ్వకూడదు అంటే ఈమె సాక్ష్యం చెప్పాలి. తిరిగి మళ్ళా ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వద్దంటే సాక్ష్యం చెప్పాలి. అందుకే చాలా మంది ఒక సమయంలో అండి చాలా మంది ఒక పాస్టర్ని బాగా తిట్టుకున్నారు. ఎందుకో తెలుసా అండి? ఆయన ప్రార్థన చేసి నువ్వు స్వస్థత పడ్డావంటే మళ్ళీ పోయి ఆపరేషన్ చేయించుకొని వచ్చి స్టోన్ తీపిచ్చేసుకున్నారు. అది ప్రాబ్లం పాస్టర్ వల్ల కాదండి. ఆ ప్రాబ్లమ్ ప్రవక్త నోట్ల నుంచి వచ్చిన మాటల వల్ల కాదు. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? సాక్ష్యం చెప్పనందుకు. హీలింగ్ వచ్చి మిస్ అయిపోయింది. హీలింగ్ కొంతమంది ఉంటారండి, కాలు నొప్పి ఉంటుంది, ప్రార్థన చేయగానే పోతుంది, సంతోషంగా బయటికి వెళ్తారు. ఆ సాయంత్రానికి మళ్ళీ కాలు నొప్పి వస్తుంది. ఎందుకు వచ్చింది? పొద్దునంతా బాగానే ఉంది కదా. ఎవరికైనా అయింది ఇక్కడ? ఖచ్చితంగా అందరికి అవుతుంది. ఇప్పుడు హీలింగ్ అయినట్ట కానట్ట? అయ్యింది, కానీ ఇమీడియట్ గా చెప్పలేదు. ఇమీడియట్ గా చెప్పాలి. క్రీస్తు చేసిన కార్యము మీరు సాక్ష్యం చెప్పడానికి స్టేజ్ అవసరం లేదండి. సర్వీస్ అయిపోయినాక అందరిని పట్టుకొని నాకు దేవుడు స్వస్థపరిచిందని కూడా చెప్పొచ్చు. అది కూడా సాక్ష్యమే. చాలా మంది సాక్ష్యం చెప్పాలంటే పాస్టర్ నాకు మైక్ ఇయ్యలేదు అంటారు. మైక్తో సంబంధం లేదు. చెప్పండి, మైక్తో సంబంధం లేదు. ఇప్పుడు దేవుడు నా వాక్యం ద్వారా నేను మాట్లాడుతుంటే, నేను బోధన చేస్తుంటే మిమ్మల్ని తాకుతాడు. అది అయిపోయిన తర్వాత వచ్చి నాకు సాక్ష్యం చెప్పొచ్చు. మీకు అర్థమైందో లేదో? సాక్ష్యం చెప్పాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమంది ఉంటారు సాక్ష్యం చెప్పేవాళ్ళంటే వెయిట్ చేస్తారు. ఈ స్త్రీ కూడా అలాగే అనుకుందండి. నేను ఇంకొక కొన్ని రోజులు చూస్తా, అలాగే ఎండిపోయి ఉంటా, నేను స్వస్థపడ్డానంటే అప్పుడు ముందరికి వచ్చి సాక్ష్యం చెప్తా, లేదంటే నేను చెప్పా. ఎందుకంటే యేసు ప్రభు నామంకి మనము తప్పు చేసినట్టు అవుతుంది. అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు మనసులో ఉండే మాట్లాడుతున్నారా? అది మీకు మతి స్థిమితం ఉందా? ఎందుకంటే యేసుక్రీస్తు ఒకసారి ముట్టినాక అది వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. మీకు అర్థమైందో లేదో? పాపం ఉన్న దగ్గర క్రీస్తు ఉండలేడు, క్రీస్తున్న దగ్గర పాపం ఉండలేదు. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణం ఎలా వస్తుంది? సిక్నెస్ ద్వారా వస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో? సడన్ గా వాడు చనిపోరండి. సడన్ గా వాడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోడు. సడన్ గా వాడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోడు. మీకు అర్థమవుతుందో లేదో? అది ఎప్పటి నుంచో మన బాడీలో డెవలప్ అవుతూ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ని కట్ చేసేది ఏంటి? యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఈ స్త్రీ ఏమైందండి? చేసింది. ఏం చేసింది? వణుకుతూ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన దాన్ని ఒకసారి మళ్ళీ చదవమ్మా వచనము.
తాను మరుగయుండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆ, ఆయన ఎదుట సాగిలపడి ఆ. తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. ఆమె ఎందుకు ముట్టిందో, రీజన్ ఏంటి, ఎందుకు ముట్టిందో, ఎందుకు ఆమె స్వస్థత పడ్డదో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. అందరూ చెప్పండి, డీటెయిల్డ్ రిపోర్ట్. కొంతమందికి ఇస్తామండి సాక్ష్యం చెప్పమంటే స్టోరీ మొత్తం చెప్తారు, యేసుక్రీస్తు నన్ను ముట్టాడు దేవుని స్తోత్రం అంటారు. అది కాదు. డీటెయిల్డ్ రిపోర్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నాకు ఈ బాధ ఉండే, ఆ బాధలో నాకు ఇంత ఇంత లాస్ వచ్చింది, ఆ లాస్ లో దేవుడు నన్ను ముట్టాడు, నేను ఇక్కడి వరకు వచ్చాను. ఆ ముట్టడంలో నేను ఏం చేశానో మనం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అదే జరుగుతుందండి యేసు నామంలో. ఆ స్త్రీ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చిందంట. ఎవరికి ఇచ్చిందంట అండి? యేసు ప్రభుకి. ఎలా ఇచ్చింది? చదవండి, బైబిల్ చదవండి. అక్కడ ఏమనుంది? వెంటనే తాను ఆ, ఎలాగు స్వస్థపడెనో ఆ. ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. ఎవరెదుట అండి? ఎవరెదుట అండి? ప్రజలందరి ఎదుట అంట ఆమె ఏం చేసిందంట? సాక్ష్యం ఇచ్చింది. కొంతమంది ఉంటారండి, నాకు బ్రేక్ డౌన్ వచ్చిందని చెప్తే నా అందరు ఎవరైనా నన్ను చూస్తే మెడికల్ వాళ్ళు ఉంటారేమో, వాళ్ళు నన్ను ఏమైనా అంటారేమో, నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్తారేమో అని భయపడి చెప్పారు సాక్ష్యాలు. కొంతమంది సిగ్గుపోతుందని సాక్ష్యాలు చెప్పారు. కానీ చూడండి, నీ సాక్ష్యాన్ని నువ్వు పెట్టుకోవాలి. నీ అద్భుత కార్యాన్ని నువ్వు ఎల్లప్పుడు నీ దగ్గరనే పెట్టుకోవాలి అంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి. ప్రజల ముంగట యేసయ్య మహిమపరచబడడానికి చెప్పాలి. అలా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నువ్వు పెట్టుకుంటావు అది. లేకపోతే పోగొట్టుకుంటావు. అందుకే చాలా మంది పోగొట్టుకుంటున్నారు. మళ్ళా వచ్చే వారం వస్తారు, పాస్టర్ గారు మీరు మొన్న చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు బాగుండేనండి, మళ్ళీ పెట్టండి. ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు చూస్తున్నానండి, చేస్తానేమో. ఇంకా ఈ సంవత్సరం అయిపోయే లోపు నేను మళ్ళీ ప్రార్థన చెయ్య. ఒక్కసారి ప్రార్థన చేసిన అంటే మళ్ళీ నేను మళ్ళీ ప్రార్థన చేయ, అదే ప్రాబ్లం కోసం. ఎందుకంటే మనం విశ్వాసం పైన మనం నడుచుకోవాలి. ప- ప- ఇప్పుడు మా భార్యకి నాకు నీళ్ళు తెయండి అని చెప్పడానికి నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? నా భార్యకి నేనంటే చాలా ఇష్టం అండి. నేను ఇట్లా లేచానంటే నాకేం కావాలని చూసుకుంటది. మీకు కూడా అలాంటి భార్యలు రావాలి, అలాంటి హస్బెండ్స్ రావాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కసారి అడిగితే నాకు యేసుప్రభు ఎన్నిసార్లు అడగాలండి? అందరూ చెప్పండి. మీకు ఆన్సర్ తెలియకపోతే నా చేయి చూడండి. ఎన్నిసార్లు అడగాలి? ఎన్నిసార్లు? ఎందుకు ఒకసారి? ఆయనకి చెవుడు లేదని చెప్పండి. ఆయనకి చెవుడు లేదు. మనం ఫస్ట్ టైం అడిగినప్పుడే విన్నాడు. నీకు నచ్చిన ఆన్సర్ ఇయ్యడు ఆయన. చెప్పండి, నీకు నచ్చిన ఆన్సర్ ఇయ్యడు. యేసయ్యకి నచ్చిన ఆన్సరే ఇస్తాడు. అదే నీకు నచ్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీకు నచ్చింది నీకు ఇస్తాడండి. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం పెంచడానికి. ఇప్పుడు నీ నా ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నానంటే, కొన్ని రోజుల తర్వాత మనం విశ్వాసంలో ఎదుగుతాం కదా, అప్పుడు నీ నా నచ్చులు ఉండవు. యేసయ్యకి నచ్చింది నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సో ఆయనకు నచ్చింది మనం అడుగుతాం. ఆ స్టేజ్‌కి మనం రావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అడుగు ఏంటండి? ఫస్ట్ స్టెప్ టెల్ ఇట్ టు కీప్ ఇట్. ఓకేనా? సాక్ష్యం చెప్పండి మన దగ్గర పెట్టుకోవాలంటే, మన దగ్గర ఉంచుకోవాలంటే. ఓకే. సెకండ్ స్టెప్, ఆ పొందుకున్న అద్భుత కార్యాన్ని మనము పాజిటివ్ కన్ఫెషన్ చేయాలి. పొందుకున్న దాన్ని నిలుపుకోవాలి అంటే పాజిటివ్ కన్ఫెషన్ చేయాలి. చెప్పండి, పాజిటివ్ కన్ఫెషన్. పాజిటివ్ కన్ఫెషన్ అనగానే అందరూ ఏమంటారో తెలుసా అండి? నాకు మంచిగుంది, నాకు అయిపోయింది, నేను ఎవరిని మాటినా, నాకు మంచి చేసేసిండు దేవుడు, నాకు ఇదే మంచిగా, నాకు ఇట్లనే బాగుంది. ఇది కాదండి. నేను చెయ్యగలను, అది కాదు. పాజిటివ్ కన్ఫెషన్ అంటే యేసుక్రీస్తు ఏ వచనం ద్వారా నిన్ను తాకాడో, ఏ వాక్యం ద్వారా నిన్ను తాకాడో, ఏ వాక్యం ద్వారా నువ్వు విడుదల పొందావో ఆ వాక్యాన్ని నువ్వు పలుకుతూనే ఉండాలంట. అది పాజిటివ్ కన్ఫెషన్. చూడండి, సంఘానికి పాజిటివ్ కన్ఫెషన్ వేరు, లోకానికి పాజిటివ్ కన్ఫెషన్ వేరు. అర్థమవుతుందా అండి? సంఘానికి పాజిటివ్ కన్ఫెషన్ వాక్యం.
సంఘానికి పాజిటివ్ కన్ఫెషన్ వాక్యం, లోకానికి పాజిటివ్ కన్ఫెషన్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. యేసు ప్రభు పేరు తీయరు, నేను చేయగలను. మనుషులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఓహో, ఏదో ఒకసారి అంతరిక్షానికి పోయి చూపెట్టు రాకెట్ లేకుండా. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రాకెట్ కనబెట్టండి, ఏదైనా చేయగలరు కదా. ఆల్రెడీ వేరే వాళ్ళు కనుక్కురు సార్, ఇప్పుడు కొత్తగా చెప్పండి ఏదైనా అంటారా? మీ భార్య మనసులో ఏం నడుస్తుందో కనిపెట్టండి. సవాల్ ఇస్తున్నా. ఒక స్త్రీ హృదయంలో ఏం నడుస్తుందో వెతకండి, కరెక్ట్గా బుల్జై కొట్టండి. ఒక్కసారి కాదు, వారం అంతా అడగాలి. హస్బెండ్స్ ఏమంటారో తెలుసా అండి? ఆ సార్ ఉట్టి మాకేనా, వైఫ్స్కి ఏం చెప్పారా మీరు అంటారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక్కసారి అద్భుత కార్యం పొందుకున్న తర్వాత, ఆ అద్భుత కార్యం ఏ వచనం తోటి మనం విడుదల పొందామో ఆ వచనమే మనము మాట్లాడుతూ ఉండాలి. ఆ మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? సాతానికి వినిపించేటట్టు మాట్లాడాలి. ఇన్ని రోజులు సాతాను నిన్ను ఆ ఒక్క ఇబ్బందులో పెట్టాడు, వదిలేస్తాడండి ఊరికేగా? వదిలేస్తాడు అనుకుంటున్నా? వదలడు. గుంటకాడ నక్కలకి వెయిట్ చేస్తుంటాడు, మళ్ళెప్పుడు దుంకుదామా అని. అందుకే వాక్యం ఏమని చెప్తుందో తెలుసా అండి? సింహము వలె తిరుగుతా ఉన్నాడు. ఎవరిని? విడుదల పొందిన వాళ్ళని కూడా తిరుగుతుంటాడు చుట్టూ. ఎందుకు? ఎక్కడ దొరికితే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి. మనం ఏం చేస్తామో తెలుసా అండి? అద్భుత కార్యం దొరికిన తర్వాత రిలాక్స్ అయిపోతాం. పక్క వాళ్ళకి చెప్పండి, డోంట్ రిలాక్స్. నువ్వు అద్భుత కార్యం పొందుకున్న తర్వాతనే, పొందుకోక ముందు ఎంత ప్రార్థన చేసావో, ఎంత మాట్లాడావో, పొందుకున్న తర్వాత అంత మాట్లాడాలి. దానికన్నా ఎక్కువగానే మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి కాలు నొప్పి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ మెల్లగా సిమ్టమ్స్ కనిపిస్తాయి. చెప్పండి, సిమ్టమ్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను యేసుక్రీస్తు ఏ వచనం ద్వారా విడుదల చేశాడో ఆ వచనం పలకాలి. చెప్పండి, పలకాలి. సాతాను చూడండి, అనారోగ్యం ఎక్కడో లేదండి, చెప్పండి, నాలుకలో ఉంది. మీరు చెప్పకండి, నాలుకలో ఉంది. అనారోగ్యం నాలుకలో ఉంది. ఎందుకో చెప్తాను వినండి. నీకు సిమ్టమ్ కనిపిస్తుంది అంతే, అది అనారోగ్యం కాదు. ఆ సిమ్టమ్కి నువ్వేమంటావు? పొద్దున ప్రార్థన చేస్తే మంచిగుంది, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. ఛీ! ఏం ఏం ప్రార్థనలో ఏమో, యేసు ప్రభుని నమ్ముకున్నాక నాకు మంచి జరుగుతుంది అనుకుంటే అసలు ఇంకా అసలు చెప్పలేని దారుణాలన్నీ నాకు జరుగుతున్నాయండి. ఏంటండి ఇది? యేసు ప్రభుని నమ్ముకున్నామా లేదా మనము? ఆ ఎందుకు వస్తున్నాయో తెలుసా? సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామా అని చూస్తలేదు. ఎవరి నోట్లకైనా ఏ నెగిటివ్ వర్డ్ వస్తుందా దాన్ని బట్టి నిన్ను మింగుతుంది. ఓ, మీకు అర్థమవుతుందో లేదో? నీ నెగిటివ్ వర్డ్స్ నీ ప్రాణానికి ప్రమాదం. రోడ్ల మీద అండి సైన్ బోర్డ్స్ వస్తాయి కదా అండి, 60 పైన వెళ్ళొద్దు, ప్రాణంకి అపాయం అని. ఇక్కడ ఒక సైన్ బోర్డు పెట్టిస్తా నేను కొత్తగా, నో నెగిటివ్ వర్డ్స్ ఇన్ దిస్ చర్చ్. ప్రాణానికి అపాయం. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకో తెలుసా? గర్జించు సింహం అంట వెయిట్ చేస్తుంది నోట్లకేని ఏ మాటలు వస్తాయా అని. ఆ మాటను పట్టుకొని నీ జీవితము, నీ కుటుంబము, నీకున్నదంతా. చూడండి, a thief comes to స్టీల్, కిల్లుతో ఆగిపోడండి. చూడండి, ఒక కుటుంబం విరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఒక హస్బెండ్ కాదు, హస్బెండ్లో ఉన్న ఆత్మ. ఒక భార్య కాదు, ఆ భార్యలో ఉన్న ఆత్మ. ఒక పిల్లలు కాదు, ఆ పిల్లల్లో ఉన్న, అది మనం గ్రహించకుండా మనం పిల్లల్ని బాధతా ఉంటాం, మన హస్బెండ్స్ని తిడతా ఉంటాం, మన భార్యలను తిడతా ఉంటాం. కానీ నువ్వేం చేయాలి? ఆత్మతో మాట్లాడాలంటే మొదటిగా ఆత్మ ఏందో తెలుసుకోవాలి. యూ నీడ్ టు రికగ్నైజ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం.
మాథ్యూ 12:37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటలు బట్టి నువ్వేమని తీర్పు పొందుతావంట అండి? నేను మొన్న ఒక వాక్యం చెప్పాను నిర్మల్ నగర్ సెల్ గ్రూప్ లో. నువ్వు నీతిమంతుడు ఎలా అయ్యావు? పాపము ఎరగని క్రీస్తు నీ కొరకు నా కొరకు పాపమయ్యాడు. ఎందుకు? మనల్ని నీతిమంతుని చేయడానికి చేసేసాడు. నమ్ముతున్నారు కదా? ఆ నీతిని మనం పెట్టుకోవాలంటే మన మాటలు జాగ్రత్త. రాసుకోండి, దేవుడిచ్చిన నీతిని మనం పెట్టుకోవాలి మన దగ్గర అంటే మాటలు జాగ్రత్త. ఎందుకు నీతిని మనం పెట్టుకోవాలంటే మాటలు? ఎందుకంటే చూడండి, ఒకటి మాటల చేత వాడు ఏమని ఎంచబడతాడంట? నీతిమంతుడని ఎంచబడతాడంట. ఒకటి మాటల చేత వాడు, అమ్మ చదవమ్మ ఒకసారి. అపరాధివని తీర్పుతుమో. నువ్వు అపరాధివా లేకపోతే నువ్వు నీతిమంతుడువా? నీతిమంతుడువా అపరాధివా? ఏం చెప్తుందంట చెప్పండి మన నోట్ల నుంచి వచ్చే మాటలు. కొంతమంది క్రైస్తవులని సంఘంలో చూస్తే అబ్బా ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నారో అని ఉంటది. ఇదే వ్యక్తులని రోడ్డు మీద చూడండి, ఇదే వ్యక్తులని ఇంట్లో చూడండి, మీకు అర్థమవుతుందో లేదో. ఇక్కడేమో హల్లెలూయా స్తుతి మహిమ అనే నోటి నుంచి వచ్చే మాటలు ఇంట్లోకి పోగానే నేను అక్కడనే ఆపేస్తానండి. ఇక్కడనేమో ప్రైజ్ ద లార్డ్, ఐ యామ్ చోజన్, జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ యు అన్న నోరు ఇంటికి వెళ్ళంగానే ఇప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాటలు నిన్ను ఏం చేస్తుంది? అపరాధించేస్తుంది. ఇప్పుడు అర్థమైందండి? అందరు క్రైస్తవులు నీతిమంతులు కారు. క్రైస్తవుడు అనగానే ఇడు మంచోడండి, క్రైస్తవుడండి, ఆహా నీకు ఒక్కటే ఫేస్ తెలుసు, ఇంకా చాలా ఫేసెస్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందో లేదో? మీకు అర్థమవుతుందో లేదో? అలాంటివి పెట్టుకోవద్దు. చెప్పండి, పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ మాటలు నువ్వు నీతిమంతుడివి కాబట్టి నీ మాటలు జాగ్రత్త. అంటే నీ యొక్క స్వస్థత నీ మాటల్లోనే ఉందండి. దాన్ని నిలుపుకోవడం నీ మాటల్లోనే ఉందండి. దేవునామం స్తోత్రం కలుగును గాక. నీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు నువ్వు దుంకొద్దు, అబ్బా నాకు మళ్ళొచ్చింది. లేదు, యేసు నామంలో నేను స్వస్థత పడ్డాను చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాము? వచ్చేసింది. ఏమొచ్చిందిరా బాబు? ప్రైజ్ లార్డ్. రోమా 10:10 చదవము ఒకసారి. ఎంతమందికి తెలుసు రోమా 10:10? కళ్ళు మూసుకొని చెప్పండి. అవ్వ ఏలయనగా అవ్వ రోమా 10:10 తీయొద్దెవరు కాదు. రోమా 10:10, రోమా 10:10, రోమా 10:10, రోమా 10:10. కరెక్ట్. ఫైనలీ నువ్వు ఒక్కదానివే రక్షింపబడ్డావు. చదవమ్మ ఒకసారి రోమా 10:10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలగాలంటే నువ్వు దేంతో ఒప్పుకోవాలండి? నోటితో ఒప్పుకోవాలి. అంటే నీ రక్షణను కూడా నువ్వు పెట్టుకోవాలంటే నువ్వు నోటితో పలుకుతూనే ఉండాలి. మీకు అర్థమవుతుందో లేదో? అంటే రక్షణను పెట్టుకోవడానికి నువ్వు నోటితో పలకాలంటే, నువ్వు అద్భుత కార్యం పొందుకుంది నువ్వు పెట్టుకోవాలంటే నువ్వు దేంతో పలకాలండి? అదే నోటితో పలకాలి. చెప్పండి, అదే నోటితో పలకాలి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారండి? మూడో అడుగుకి రిజెక్ట్ నెగటివ్ థాట్స్. రిజెక్ట్ నెగటివ్ థాట్స్. ఇది నేను ఇంగ్లీష్లోనే చెప్తానండి, దీనికి తెలుగులో తర్జుమా చెయ్య, ఎందుకంటే ఇది ఇంగ్లీష్లోనే బాగుంది.
యు నీడ్ టు రిజెక్ట్ నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు నువ్వు స్వస్థత పొందుకున్నావు. మనము తినే టైంకి మన మన చెవులో వినిపిస్తుంటది కొన్ని. పక్కకి మనిషి ఉండడు, పక్కకి ఎవరు లేరు, నీ చెవులో మాటలు మాత్రము వినిపిస్తా ఉంటాయి. ఏంటి? నువ్వు నిజంగానే స్వస్థత పొందినావు అనుకుంటున్నావా? నేను తిరిగి రాలేననుకుంటున్నావా? నువ్వు మాట్లాడు, నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు, నువ్వు లేచి నించో, నీకు మళ్ళా నొప్పి స్టార్ట్, నీకు అది స్టార్ట్, నీకు ఇది స్టార్ట్, నువ్వు మళ్ళా పొందుకోలేవు, నేను మళ్ళా తిరిగి వస్తా, నీ జీవితకాలం నీతోనే ఉంటా. ఇవన్నీ నెగిటివ్ థాట్స్. ఇవన్నిటి నుంచి మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? చెప్పండి, ఏం చేయాలో? అడగండి, ఏం చేయాలో? నాకు వినిపిస్తలేదు, నాకు వినిపిస్తలేదు. సామెతలు 23:7 తీయాలి. నేను నా సొంత మాటలు చెప్పానండి, వాక్యం నుంచే చెప్తా. సామెతలు 23:7, ప్రావర్బ్స్ 23:7. నీ మనసులో నీ గురించి నువ్వేం ఆలోచన చేస్తావో అదే నీ నోటి నుంచి వస్తుంది. చాలు 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 చాలు. యాజ్ అ మ్యాన్ థింకింగ్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హి. అంటే నువ్వు స్వస్థత పొందినప్పుడు నువ్వు స్వస్థత పొందినోడు మాత్రమే ఉండాలి. మీకు అర్థమవుతుందో లేదో? సాతాను వచ్చి నువ్వు నిజంగా పొందినావా అంటే ఎస్ పొందినా. మీకు డౌట్ ఉండకూడదండి. మీకు బ్రదర్ ఇప్పుడే మంచి మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఏంటి? మొదటి వారం నేను ఏం చెప్పాను? బెనిఫిట్ ఆఫ్ డౌట్ రాకూడదు నీకు. అవును కదా, నిజంగానే స్వస్థత పొందానా? ఇంకా కొంతమంది ఉంటారు, స్వస్థత పొందిన తర్వాత వెయిట్ చేస్తారు, వారం అంతా చెకింగ్ చేస్తుంటారు. వారం అంతా ఏం చేస్తారండి? బేటా ముందు వెనకాలకి పో, నాకు కనిపించాల. ఏమైనా రాసి వెనకాలకి పట్టుకో, కళ్ళతో ప్రాబ్లం ఉంటే ఆడ నుంచో నేను చదువుతా ఇంటి నుంచి. యూ డోంట్ నీడ్ టు టెస్ట్. నువ్వు పొందుకున్నావని నువ్వు విశ్వసించాలి. అది నీ చెవులో మాట్లాడు అంటే సాతాను ధైర్యవంతుడు కాదు, దొంగదారులను వస్తాడు వాడు. ఎప్పుడన్నా విన్నారా అండి ఫ్రెండ్స్ మధ్యలో? బయటికి రా, ఫేస్ టు ఫేస్ అంటారు. సాతాను ఫేస్ టు ఫేస్ ఎప్పుడు రాదు, అది ఎప్పుడు దొంగ దెబ్బ తీస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో? అది ఎప్పుడు దొంగ దెబ్బ తీయడానికే ఉంటుంది. ఆ దొంగ దెబ్బ తీసేటప్పుడు అండి అది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు కనిపించకుండా, నీకు వినిపించకుండా, నీకు కనిపించకుండా, నీకు వాసన వచ్చి రాకుండా, నీ కంటికి కనిపించకుండా, నీకు బిహేవియరల్ చేంజ్ ఉండకుండా, అంటే మనిషి ఎలాగైపోతాడు అంటే క్రీస్తు లెక్క ఉండడు. బయటన లోకానుసారంగా ఉన్న వ్యక్తుల లెక్క జీవించడం మొదలు పెడతారు. ఎందుకు? సడన్ గా నీకేం వినిపిస్తున్నాయి? పాస్టర్ ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తు, నువ్వు బయటికి రా, నువ్వు చేస్తావు అనుకుంటున్నావా? నీ చేతనవుతుంది అనుకుంటున్నావా? అర్థమవుతుందా? ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. ఆత్మను గ్రహించి దాన్ని మెడక ఇరిసేసి దాన్ని బయట పడేసినాం అనుకోండి, వాళ్ళందరూ సేవ్ అవుతారు. పెద్ద పెద్ద విషయమేం కాదు, రక్షణలో రావడం చాలా ఈజీ. కానీ మన కష్టం ఎక్కడైతుందో తెలుసా? ఆ ఏ సాతానో దాన్ని గ్రహించడానికి నీకు 3 సంవత్సరాలు పడుతుంది. ఏ ఆత్మ అక్కడ సంచరిస్తుందో అది తెలుసుకోవడానికి నీకు 4-5 సంవత్సరాలు పడుతున్నాయి. ఆ 4-5 సంవత్సరాల్లో ఎంత డ్యామేజ్ అవ్వాలో కుటుంబాలన్నీ అంత డ్యామేజ్ అవ్వుకుంటూ, మనం నించొని ఉంటున్నాం కానీ మనం హెల్ప్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది ఏందో తెలియలేదు మనకి. మీకు అర్థమవుతుందో లేదో? చూడండి, ఒక్కసారి పేరు పెట్టి యేసుక్రీస్తు, తలనొప్పి అనుకో, ఏ నొప్పో తెలియలేదు అనుకో, నొప్పిపో అంటే ఏ నొప్పో పోదు. నొప్పికి పేరు ఉంటుంది, ఆ పేరు తెలవంగానే యేసునామం కింద ఉంటుంది అది. అందుకే మనం పాట పాడతాం కదా, అన్ని నామముల కన్నా యేసుని నామము. ఎందుకు పాడుతున్నాం ఆ పాట? ఎందుకంటే నీకు ఆ పేరు తెలియాలి. ఆ పేరు తెలిసిందంటే ఎంత పెద్ద క్యాన్సర్ అయినా దాని పేరు తెలిసిందంటే హల్లెలూయా. చూడండి, నెగిటివ్ థాట్స్ రానియకూడదు. బికాస్ వాట్ యు థింక్ ఇన్ యువర్ హార్ట్, నువ్వేం ఆలోచిస్తున్నావు తెలుసా? ఏ వాక్యము నీకు స్వస్థత పట్టుకొచ్చిందో ఆ వాక్యాన్ని నువ్వు ఆలోచించాలి.
నేనండి వాక్యం చెప్పేటప్పుడు మీ వాక్యమే ఆలోచించాలి, మనం సంఘం అంతా వాక్యమే మాట్లాడాలంటే ఎవ్వరు మాట వినలేను. అది దేవుని అడిగిన, యేసయ్య మా సంఘాన్ని ఎలా మార్చాలి, ఎలా బలపరచాలంటే వర్డ్ ఫాస్ట్ పెట్టన్నాడు. రెగ్యులర్ గా వర్క్ ఫాస్ట్ చేసిన వాళ్ళని అడగండి, వాళ్ళకి వేరే ఆలోచనలు లేవు. ఆలోచించాలంటే కూడా వాళ్ళకి సమయం సరిపోతలేదు. మార్నింగ్ 6 o'clock ప్రార్థన, 11 o'clockకి మళ్ళా గంట సేపు ప్రార్థన, మళ్ళా 3 గంటలకి ప్రార్థన గంట సేపు, మళ్ళా సాయంకాల సమయంలో 7 గంటలకి ప్రార్థన. ఈ మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాక్యమే నడుస్తుంది వాళ్ళ మైండ్లో. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాక్యం పైన ఆలోచన చేస్తున్నారు. ఇంకా నీకు పాపం చేయాలన్న ఆలోచననే రాలేదు, నీకు వేరే వాళ్ళని హర్ట్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు, నీకు ఫోన్ చేసి వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా మీకు అర్థమవుతుంది? అంటే నేను దేనిపైన వర్కౌట్ చేస్తున్నాను, నీ ఆలోచనల పైన నేను వర్కౌట్ చేస్తున్నాను. అర్థమవుతుందా అండి? నువ్వు ఏ స్వస్థత ద్వారా పాస్టర్ గారు ప్రార్థన చేసాడు అదే ప్రార్థన రిపీట్ చేయండి. కొంతమందికి ఒక పిక్చర్ ఉంటుందండి, ఆ పిక్చర్ని పట్టుకోండి, నీ మనసులో పెట్టుకోండి, ఈ పిక్చర్ ద్వారా నేను హీల్ అయినా, అదే పిక్చర్ పట్టుకుంటున్నాను. యేసుక్రీస్తు, కొంతమంది అంటారు నేను నిద్రలో ఉంటే యేసు ప్రభు నా పైనకి వచ్చి నా చెయ్యి ఇట్లా పెట్టాడు, ఇట్లా అనగానే నాకు తలనొప్పి పోయింది అంటారు. అదే మీరు గుర్తు పెట్టుకోండి, అదే నీకు రక్షణ. ఆ ఎక్స్పీరియన్సే నిన్ను, నీ యొక్క స్వస్థతను లైఫ్ లాంగ్ నీ దగ్గర పెట్టడానికి ఉంటుంది. హల్లెలూయా. కానీ మనం అవి పెట్టము. తలనొప్పి పోయిందంటే లేదు, పోయింది అంటే. ఎందుకంటేనండి చూడండి, వాక్యం నెమరేసేటప్పుడు నీ ఆలోచనలో కూడా నీకు వాక్యమే రావాలి. ఆమేన్. ఏమనుందండి, ఆ మనుషుడు ఆయన మనసులో ఏదైతే ఆలోచిస్తాడో ఆయన అదే అవుతాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఐ ఆమ్ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్, ఐ ఆమ్ హీల్డ్. ఏ ఆత్మ అయితే యేసుని మరణంలో నుంచి లేపిందో అదే ఆత్మ నాలో ఉంది. ఇప్పుడు పొందుకున్న హీలింగ్ బయటకు పోగానే సాతాను వెయిటింగ్ అండి నీకోసము కుసురు చేయడానికి. మీకు అందుకే స్టెప్స్ ఇస్తున్నాను, దాని మొత్తానికి దాన్ని నోరు మూసేసి బయటపడేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మీరు పొందుకున్న ఐశ్వర్యం మొత్తానికి మీతోటే ఉండాలి, పొడగొట్టుకోవద్దు. మీరు పొందుకున్న బ్రేక్ త్రూస్ మనతోటి, మన ఫ్యామిలీకి రావాలా, కానీ మనతోటి ఆగిపోకూడదు. హల్లెలూయా. అందరికీ గొప్ప గొప్ప ఇంట్లలో పుట్టాలని ఉందా? ఎంతమందికి ఉండే చెప్పండి, చేతులు లేపండి. అష్టైశ్వర్యాలతో పుట్టాలని ఉండే అనేసి ఉండే కదా, కానీ పుట్టలేదు కదా, పుట్టలేదు కదా. కానీ మనం ఏం చేయొచ్చో తెలుసా అండి, మనలో నుంచి అష్టైశ్వర్యాలు తీసుకురావచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ రిచ్, ఇఫ్ యు ఆర్ నాట్ బార్న్ రిచ్, బికమ్ రిచ్. యు బికమ్ రిచ్. ఎంత రిచ్ అవుతావంటే నీ పక్కనోడు చూసి కుళ్ళుకోవాలి. మీకు అర్థమవుతుందో లేదో? నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు అండి, మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ప్రైజ్ ది లార్డ్, అట్లాంటి మంచి స్నేహితులను నాకు ఇచ్చినందుకు. నా దగ్గర డబ్బులు లేని సమయంలో వాళ్ళు నన్ను ఆదుకున్నారు. కానీ ఇప్పుడు దేవుడు నాకు కొన్నిసార్లు నేను కూర్చొని ఆలోచిస్తే, ఒకప్పుడు నా ప్రింట్అవుట్లు అంటే నేను రాసిన ఎగ్జామ్కి ప్రింట్అవుట్లు తీయాలంటే నా జోబులో డబ్బులు ఉండకపోతుండే. ఇప్పుడు ఇంత పెద్ద సంఘాన్ని నడిపించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. థ్యాంక్ యూ జీసస్ అంట. ఆ రోజులలో నేను నించొని అంటుండే, నేను పెద్ద సంఘం నడుపుతా అంటే కొంతమంది విని, వీడికి ప్రింట్అవుట్ తీయడానికే డబ్బులు లేవు, వీడు పెద్ద సంఘం నడుపుతాడంట. ఉంటారు అనేటోళ్ళు ఉండనివ్వండి, వాళ్ళే నీకు హెల్ప్ చేస్తారు. చెప్పండి, వాళ్ళే హెల్ప్ చేస్తారు. వాళ్ళు అంటా ఉంటే నీకు ఇంకా ఇంకెక్కువ ప్రార్థనలో కూర్చోాలి, పోయి కొట్లాడొద్దు, ఇంకెక్కువ సేవ చేయడంలో మొదలు పెట్టాలి. హల్లెలూయా. నేను చూశానండి, మీరు చూసిరో లేదో, ఇది మొత్తము మన సంఘం ఇప్పుడు, కానీ ఇదే సండే స్కూల్ అయితే సంఘం దీనికన్నా పెద్దగా అవుతుంది. అది నేను చూశాను, మీరు చూసిరో లేదో నేను చూశాను. అంటే పాస్టర్ సండే స్కూల్ ఈడుండి సంఘం వేరేగా ఉంటుందా? మేబీ ఇంత పెద్ద హాల్ సండే స్కూల్కి వాడతామేమో. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడున్న వర్షిప్ టీము సండే స్కూల్కి వస్తుందేమో, అప్పుడు పెద్ద వర్షిప్ టీం ఉంటుంది మన దగ్గర. ఓ ప్రైజ్ ద లార్డ్. గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. నువ్వేం ఆలోచిస్తున్నావు ఈరోజు? నీ ఆలోచనలు బట్టి నీ జీవితం ఉంటుంది. హల్లెలూయా. ఓకే, ఎన్నో మెట్లు ఉన్నామండి చెప్పాలనా? 4th వన్ చెప్పాలి. ఓకే,
డోంట్ రిగార్డ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ని పట్టించుకోకండి. సిమ్టమ్స్ని పట్టించుకోకండి. నేను ఇందాక చెప్పాను కదండి, ఒక్కసారి స్వస్థత పొందిన తర్వాత సాతాను నేను ప్రయత్నించినా కానీ కుదరలేదు అని వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆ ఒక్క బంధకాలలో పెట్టిన ఆ బంధకాలలో పెట్టిన సాతాను ఒకటేసారి వదిలేస్తాడా అండి? వదలడు. తిరిగి రావడానికి గర్జించు సింహం వలె నిన్ను మింగడానికి తిరుగుతున్నాడు. నువ్వేం చేయాలి? ఈ సాతాను యొక్క ప్రధానమైన ఆయుధము, పిచ్చాయుధం ఏంటో తెలుసా అండి? సిమ్టమ్స్. అందరూ చెప్పండి, సిమ్టమ్స్. ఇప్పుడు మన సంఘానికి కింద సైన్ బోర్డు లేదు కానీ ఎవరన్నా సంఘానికి వెళ్ళవరా అబ్బాయి అంటే కింద ద చోజన్ జనరేషన్ బోర్డ్ అని ఉంది. ఆడికి వచ్చి ఒక గంట సేపు దాని ముంగడి నించొని వెళ్ళిపోయి నేను సంఘానికి పోయిందా అంటే ఒప్పుకుంటారు ఎవరండి? ఎవరైనా? సిమ్టమ్స్ అనేవి సైన్ బోర్డ్ లాంటివి. చెప్పండి, సిమ్టమ్స్ అనేవి సైన్ బోర్డ్ లాంటివి. అది చర్చ్ బోర్డే కానీ చర్చ్ కాదు అది. అర్థమవుతుందా అండి? హైదరాబాద్కి వస్తున్నామని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ అవతల పెడతారు, వెల్కమ్ టు హైదరాబాద్ అని. హైదరాబాద్కి వచ్చేసావా? హైదరాబాద్ ఎప్పటికి వచ్చావు? ఆ బోర్డు దగ్గర నుంచి ఇంకొక 40 కిలోమీటర్లో 50 కిలోమీటర్లో ప్రయాణం చేస్తా నువ్వు అప్పుడు హైదరాబాద్లోకి వస్తావు. అవునా కాదా? అవునా కాదా? సిమ్టమ్ నీ బాడీలో అట్లాంటిదండి. కానీ నువ్వేం పొరబడుతున్నావు, నేనేం పొరబడుతున్నాను? ఆ సిమ్టమే సిక్నెస్ అనుకుంటున్నాను. మీకు అర్థమైందో లేదో? అర్థమవుతుందా అండి? ఒకసారి సిక్నెస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నీ చెయ్యి వణకడం మొదలుపెట్టింది అనుకో, ఏదో అయింది, నాకు నిద్ర లేదనుకుంటా అని కూర్చుంది. మీకు అర్థమవుతుందా లేదా? జ్వరం ఉండదు మనుషులకి. కొంచెం చలి పెట్టంగానే చెమటలు వస్తున్నాయా, సర్ది గరం అయిందేమో, పసుపు నీళ్ళు, పసుపు పాలు, ఇంకేమేమో వేసుకుంటాం. జెండు బాము ఇక్కడ 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 కాళ్ళ కింద. కొంతమంది అయితే మిషన్ గన్ మాదిరి డోలో 650 స్ట్రిప్లు పెట్టుకుంటారు. వాళ్ళే మెడికల్ షాప్ నడుపుతారు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డోలో 650 తీసి ఆ పిప్పర్మెంట్ మింగిలినట్టు మింగుతారండి కొంతమంది. నాకు అర్థమే కాదు, అదేదో డోలో 650 అనుకుంటారో లేకపోతే పిప్పర్మెంట్లు అనుకుంటారో. ఆ మధ్యలో ఒక జోక్ వచ్చింది, ఇండియా హ్యాస్ ఫాట్ కోవిడ్ విత్ డోలో 650 అని ఇన్స్టాగ్రామ్ లో. అందరూ ఇంజక్షన్లు, మాస్క్లు అవి ఇవి అంటుంటే ఇండియా మాత్రము డోలో 650 తోని కోవిడ్ ని తన్నెలో కొట్టింది అని ఒక జోక్ వచ్చింది. మీకు అర్థమవుతుందో లేదో? ఆ టైంలో అండి చెప్తున్నా కదండి, నేను కూడా చేశా, కొన్ని పిచ్చి పనులు చేశాను. నేనే చెప్తా, నా నా ఎక్స్పీరియన్స్ చెప్తా, వేరే వాళ్ళ గురించి చెప్తా. నిద్రలోకి లేచినాక మా మమ్మీ కిచెన్లో ఏమైనా వండుతుంటే నాకు ఎవరికైనా నిద్రలో బ్లాక్ అవుతుంది కదండి, వాసన వస్తలేదని పోయి మొహం కడుక్కొని జడ్డు బామ్ తీసి. ఎంతమంది చేశారు అట్లా? కొంచెము దుప్పటి కప్పుకొని ఒళ్ళు వేడైందంటే చల్లనీళ్ళు పోసుకోవడము, చల్లబట్ట పెట్టుకోవడము, దగ్గొచ్చిన, జలుబు వచ్చిన. నేనైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే మా మమ్మీ డాడీ నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం రాగానే జ్వరం వచ్చిందని మర్చిపోయి కోవిడ్ అనుకోని మమ్మీ రూమ్లోకి రాక, మమ్మీ దూరం ఉండు మమ్మీ అన్న. మా మమ్మీ నవ్వుతుంది, నువ్వు బయటికే పోలేదు, నీకు ఏడకేనే వచ్చింది అని. మీకు అర్థమవుతుందో లేదో? అంటే నువ్వేం చేస్తున్నావు? సిమ్టమ్ ని సిక్నెస్ అనుకుంటున్నావు. సిమ్టమ్ ఇస్ జస్ట్ అ సైన్ బోర్డ్. చెప్పండి, సిమ్టమ్ ఇస్ అ సైన్ బోర్డ్. ఆ సిమ్టమ్ తోటంట అండి సాతాను వెయిట్ చేస్తున్నాడు, ఈడేమన్నా నెగిటివ్ మాట్లాడితే పట్టుకుందామని. కాలు నొప్పి పోయింది, కాలు నొప్పి తీసుకో, ఎవరికన్నా నొప్పి ఉంది అంటే ఊకే కాలు నొప్పి అంటున్నాను నేను. నొప్పి ఉంటే పోతుంది. ఇప్పుడు కాలు నొప్పి ఉంది, నొప్పి పోయింది. ఇప్పుడు బయటికి పోగానే కొంచెము మళ్ళా పక్కన వచ్చింది అనుకోండి,
చాలా మంది ఏమంటారు తెలిసి నోటి నుంచి మనకు వచ్చిన మాట ఏంటో తెలుసా, వచ్చేసినట్టుంది వాపస్. సాతానికి అది ఒక్కటి చాలు, ఆ నెగటివ్ మాట ఒక్కటి చాలు నీ అద్భుత కార్యాన్ని నీ నుంచి దూరం చేయడానికి, నీ యొక్క హీలింగ్ ని నీ నుంచి దూరం చేయడానికి, నీ యొక్క స్వస్థతను నీ నుంచి దూరం చేయడానికి, నీ యొక్క సంపదను నీ నుంచి దూరం చేయడానికి. ఖర్చు పెట్టాం మనం డబ్బులు వచ్చినప్పుడు. ఎందుకో చెప్పండి? అవసరం వచ్చినప్పుడు ఉంటాయో ఉండవు. ఐ యు సీరియస్? అంటే నీ దగ్గర డబ్బులు రావని నీ భయమా, లేకపోతే వస్తాయని భయమా? కొంతమంది ఖర్చు పెట్టారండి, ఖర్చు పెట్టాలంటే కూడా. ఎందుకు ఖర్చు పెట్టరు? అంటే ఇప్పుడు ఖర్చు పెడితే నెక్స్ట్ టైం ఎప్పుడు? అంటే యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్ దట్ సిట్యుయేషన్ టు కమ్ ఇంటు యువర్ హౌస్. అంటే ఆ సిట్యుయేషన్ నీ కుటుంబంలో రావాలని నువ్వు ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నావు. అందుకే నువ్వు ఖర్చు పెట్టకుండా. మన మిడిల్ క్లాస్ వాళ్ళండి గోల్డ్ కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారో తెలుసా? ఏసుకోవడానికి కాదు. అవసరం వచ్చినప్పుడు అమ్మొచ్చు, బ్యాంక్‌లో పెట్టొచ్చు. అందరే వావ్! గోల్డ్ అనగానే అందరూ ఎక్సైటెడ్ అయిపోయారు. గోల్డ్ కొనుక్కోవడం కంటే ఎక్కువగా సంతోషం కొనుక్కొని ఏసుకున్నందుకు కాదండి. దాన్ని రోజు బయటికి తీస్తాం, చూస్తాం, బావుందని లోపల పెడతాం. ఏసుకొని సంతోషపడం కూడా. అది ఏసుకొని సంతోషపడకుండా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాము? కరెక్టే బ్రదర్. అవసరం వచ్చినప్పుడు ఆ బీరువా నుంచి ఇంకే బీరువాకి పోతది? అది మీకే తెలవాల. అది కట్టలేదనుకో, ఆ బీరువా నుంచి ఏడికి పోతదో దేవునికే తెలవాలి. అంటే నువ్వు గోల్డ్ తీసుకున్న సంతోషం లేదు నీ దగ్గర. అది ఏసుకున్న సంతోషం కూడా లేదు. నీ బాధంతా ఏంటి? ఈ గోల్డ్ కొన్నా గదా! అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెడతా. గోల్డ్ కొన్నా అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెడతా. గోల్డ్ కొన్నా అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెడతా. అంటే నువ్వు గోల్డ్ కొన్నది ఎందుకు? తాకట్టు పెట్టడానికా? ఏసుకోడానికా? నువ్వు తాకట్టు పెట్టేదైతే దేవుడు మహిమపరచబడుతున్నాడా? లేకపోతే బాధపడుతున్నాడా? ఇజ్రాయెల్ జనాంగం కూడా అదే చేశారండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు చనిపోయారా బాబు ఇంట్లో అంటే వీళ్ళు పోయి ఆభరణాలు, వెండి, బంగారం బయటకు తెచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవునికి మహిమ పరచబడకుండా అంట ఒక దూడను తయారు చేసి నువ్వే మమ్మల్ని బయటికి తెచ్చావు, నువ్వే మమ్మల్ని బయటికి తెచ్చావు అని డాన్స్ ఆడుతున్నట్టు దాని ముంగట. చూడండి, ఏ ఏ బ్లెస్సింగ్ అయితే యెహోవా దేవుడు ఇచ్చాడో వీళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారంట? ఒక పిచ్చి దానికి ఖర్చు పెడుతున్నారు. A symptom is a lying dart. It's not sickness itself, but a sign of the presence. ఇప్పుడు చూడండి, సిమ్టమ్ అంటే ఏంటో తెలుసా అండి? సరే, బైబిల్‌లోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యేసుక్రీస్తు అదేం చెట్టు అండి? ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టుని కర్స్ చేస్తాడు కదండీ! కర్స్ చేస్తే ఎక్కడి నుంచి చనిపోయింది అది? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? వేర్ల నుంచి. నువ్వు ఎప్పుడైతే యేసు నామంలో ఈ నొప్పి బయటికెళ్ళిపో అన్నావో అది వేర్ల నుంచి ఎండిపోయింది. నీ హీలింగ్ నీ ఫీలింగ్ పైన ఉండదండి. ఇది రాసుకోండి. నీ హీలింగ్ నీ ఫీలింగ్ పైన ఉండదు. ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్. నాకు అనిపిస్తలేదు సార్, నేను హీలింగ్ అయినా నాకు. చూడండి, హీలింగ్ ఎప్పుడవుతుందో తెలుసా అండి? ఇప్పుడు సడన్‌గా ఫ్యాన్ బంద్ చేసినాం అనుకోండి, ఏది ఈ ఫ్యాన్ కాకపోయినా ఇంట్లో తిరుగుతుంటది కదా ఫ్యాను. ఆ ఫ్యాన్ బంద్ చేస్తే ఇమ్మీడియేట్ ఆగిపోతదా? ఏమైతదండి? మెల్లగా తిరుగుతుంది. అంటే దాని అర్థం అది ఇంకా దాంట్లో ఇంకా కరెంట్ పాస్ అయితుందనా? కానీ ఏమైందది? తిరిగి, 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 తిరిగి అదే జరుగుతుంది నీ సింప్టమ్స్ తోటి కూడా. దాని ఏర్లతోటి మనం పీకి పడేసినప్పుడు అది ఒక వారం ఉన్నట్టే ఉంటది. కానీ అది దాంట్లో ఉన్న జీవం వెళ్ళిపోయింది. చెట్టు నుంచి ఆ కొమ్మ వేరుపరచబడ్డది. మీకు అర్థమవుతుందో లేదో? ఆకులు కడతారండి ఇండియాలో, చాలా సంక్రాంతికి కడుతుంటారు కదా! ఆకులు కడతారు ఇంటికి. కానీ ఆ ఆకులు ఎక్కడి నుంచి వేరుపరచబడ్డాయి? ఎక్కడి నుంచి? ఆ ఆకులు ఎన్ని రోజులు పచ్చగా ఉంటాయి?
మాక్సిమం 2 days. ఇప్పుడు నెండల్కి. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మనము ఆ ఒక అనారోగ్యాన్ని వేర్లతో పాటు బయటికి ఎల్లకొట్టాము అంటే అదొక 2-3 డేస్ నిన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది. ద మూమెంట్ యు సే వచ్చింది, అయిపోయి పట్టేసుకుంది సాతాను. అది వచ్చినా సరే నువ్వు ఇల్యూజన్ మాత్రమే, నువ్వు అబద్ధం మాత్రమే. యేసుక్రీస్తు ఒక్కసారి నన్ను స్వస్థపరచాడంటే ఐ యామ్ హీల్డ్ టు ఇటర్నిటీ అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అది తిరిగి నీ దగ్గరికి రాదండి. ఎందుకంటే ఆ సిమ్టమ్ ఎట్లా అంటే తిరుగుతుంటది నీ చుట్టూ, ఫ్యాన్ తిరిగినట్టు కొంచెం సేపు తిరిగి తిరిగి ఆగిపోతుంది. చెట్టు కొమ్మను కట్ చేసేస్తే కొమ్మ ఒక వారం ఉంటదండి. వారం తర్వాత ఏమైతుంది, మెల్లగా ఆకులు ఎండిపోతుంటాయి, ఆ కొమ్మకున్న ఆకులు. కానీ వారం వరకు ఎట్లా కనిపించింది ఆ కొమ్మ అంటే వేర్లతో ఎండిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. కొంతమందికి ఇన్స్టెంట్గా అయిపోతుంది, కొంతమందికి సమయం పడుతుంది. కొంతమంది అందుకే సిమ్టమ్స్ ని మనం రిగార్డ్ చేయకూడదు. మీకు అర్థమవుతుందో లేదో? అది నీకు ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఆగిపోతుంది. నువ్వు మాటలతోటి మళ్ళీ జీవం పోయకండి దానికి. అందుకే జీవ మరణంలో నీ నాలుక, నా మాటలతోటి దాన్ని నా వృక్ష వేర్ల నుంచి దాన్ని లేపేశా. మళ్ళా నువ్వు మాటతోటి నువ్వు దానికి జీవం పోయొద్దు దయచేసి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ రాకముందు సెల్ ఫోన్స్ వాడొద్దు, మాటలాడొద్దు. మాట్లాడొద్దు అంటే మూగవాళ్ళకి ఉండొద్దు అంటే లేదు, నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు. ప్రైజ్ లార్డ్. బిడ్డకు బాలేదు, బిడ్డకు బాలేదు, బిడ్డకు బాలేదు, బిడ్డకు బాలేదు. ఆయనకి నిజంగా బాగాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? సిక్నెస్ కాదు, మన మాటలు. దానికి బదులు మనం ఏం మాట్లాడాలో తెలుసా అండి? 1 పేతురు 2:24. 1 పేతురు 2:24 ఇది మాట్లాడాలి మనం. మనము ఆ, పాపముల విషయమై చనిపోయి ఆ, నీతి విషయమై జీవించున్నట్లు ఆ. ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని. ఏమని ఉందండి? స్వస్థత పొందుతున్నాను అనుందా? స్వస్థత పొందబోతాను అనుందా? స్వస్థత అంటే ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అంటే ఆల్రెడీ నీ హీలింగ్ అయిపోయింది, ఆల్రెడీ నీ డెలివరెన్స్ అయిపోయింది. నువ్వు అయిపోయిన దాన్ని మళ్ళా మళ్ళా షురు చేయకండి. డోంట్ స్టార్ట్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. వన్స్ ఇట్ ఇస్ ఫినిష్, ఇట్ ఇస్ ఫినిష్. ఎందుకంటే యేసు క్రీస్తు ఒక్కసారి తల పైకి లేపి శిలువ పైన ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు మొత్తం ముగించబడ్డది. ఆయన మళ్ళా మళ్ళా సిల్వెక్కి ఇంకొకటి వచ్చిండు, పాప వచ్చిండు, ఆయన కోసం చచ్చిపోతున్నా అనలేదు. ఒక్కసారి ఇట్ ఇస్ ఫినిష్డ్, ఇట్ ఇస్ ఫినిష్డ్ టు ఇటర్నిటీ. అదే శక్తి నీలో ఉందండి. హల్లెలూయా. ఈ నువ్వు నొప్పి నొప్పి, నో, ఆయన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను. యు రీడ్ ద వర్డ్, యు స్పీక్ ద వర్డ్. వాక్యం నేర్చుకోవాలి, వాక్యం మాట్లాడాలి, ఆ వాక్యమే నీ ఆయుధం అయిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి ఎక్కువ అధికారం ఉందండి? చెప్పండి నాకు, చెప్పండి నాకు. నాకు భయపడొద్దు. నీ ఆయుధం నీ నాలుక. సారు నాకు వాక్యం గుర్తుంటలేదంటే అన్య భాషలో మాట్లాడండి. అన్య భాషలు వస్తలేదంటే 2 చేతులు పైకి లేపి యేసయ్య నాకు అన్య భాషలు కావాలని అడగండి, ఇస్తాడు. ఆన్లైన్లో కొంతమంది అన్య భాషలు నేను వింటూ ఉంటానండి. ఒకటే మాట మాట్లాడతారు, పదే పదే అదే మాట వస్తుంటారు. దట్ ఈస్ నాట్ ద ఎంటైర్ లాంగ్వేజ్. అది జస్ట్ స్టార్టింగే, దానికి మించి ఉంది వెళ్ళాలి అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఓకే, నెక్స్ట్. కీప్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు నీ విశ్వాసానికి నువ్వు పనిపెట్టు. విశ్వాసానికి పని పెట్టడం అంటే ఏంటో తెలుసా అండి? అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వేం చెయ్యలేదో నువ్వు స్వస్థత పొందుకున్నాక అది చేయాలి.
ఒకసారి చేస్తావు, నీ వల్ల కాలేదు, వదిలేయొద్దు. రెండోసారి చేస్తావు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. ఎంతమందికి తెలుసండి, మనం అనుకుంటాము బేబీస్ అందరికి బ్యూటిఫుల్, క్యూట్గా ఉంటారు కదండి. పుట్టగానే మంచిగా ఉంటారు, అవునా కదా? కానీ మీకు తెలుసా వాళ్ళకి నడవడం రాదు, వాళ్ళు కాలు పడిపోయిన వాళ్ళని. దే ఆర్ బార్న్ లేమ్. మీకు అర్థమైందా అండి? వాళ్ళ కాళ్ళకి స్ట్రెంత్ లేదు. అందుకే నువ్వు పుట్టిన బేబీని ఎట్లా ఎత్తుకుంటావు? ఏం చేస్తావు? ఎత్తుకుంటాము. ఎప్పటి వరకు ఎత్తుకుంటాము? కాళ్ళు లేవు కదా మరి. బేబీ డిఫెక్ట్ అని పుట్టినట్ట. మీకు అర్థమవుతుందా అండి నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కాళ్ళు పడిపోయి పుడతారు పిల్లలు. కాళ్ళు ఉంటాయి కానీ నడవలేరు. అట్లా అని చెప్పి జీవితం అంతా ఎత్తుకొని తిరుగుతామా? ఏం చేస్తాము? ఏం చేస్తాము? ఒక పాయింట్ ఆఫ్ వచ్చినప్పుడు వాళ్ళు పాకడం నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారు, పాకుడు జాటేస్తారు, లేచి డైరెక్ట్ గొడవలు పట్టుకొని గొడవ పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. నేను ఎత్తుకుంటున్నా కదా నిన్ను, నువ్వు ఎందుకు నడుస్తున్నావు అంట మా పిల్లల్ని. అప్పుడు ఏమైపోతారు ఆ పిల్లలు? జీవితం అంతా అవిటి వాళ్ళు అయిపోతారు. మళ్ళా యోహానో పేతురో రావాలా వాళ్ళని ఆ అవిటితనం నుంచి లేపడానికి, అవునా కాదా? నీ విశ్వాసం కూడా అంతేనండి. దానికి పనికి పెట్టకపోతే అవిటిగానే కూర్చుంటుంది. ఒకసారి నువ్వు పొందుకున్న విశ్వాసము, నువ్వు పొందుకున్న అద్భుత కార్యము, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డాక్టర్ అంటాడు, అమ్మా నువ్వు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నడవద్దు, మంచిగా ఉండదు నీ ఆరోగ్యము. అమ్మో డేంజరు. 1 కిలోమీటర్ కాదు, 3 కిలోమీటర్లు నడిచి చూపెట్టాలి. మీకు అర్థమవుతుందో లేదో? హల్లెలూయా. కానీ మనం నడవము. ఎందుకు అంటే దేవుడు నన్ను హీల్ చేసిన నాకు తెలుసు, కానీ ఎందుకు రిస్క్? విశ్వాసాన్ని FAITH అని పలకరు, RISK అని పలుకుతారు. మీకు అర్థమవుందో లేదో? ఫెయిత్ ని FAITH అని పలకరండి. ఏమని పలుకుతారు? RISK అంటారు. పేతురు రిస్క్ తీసుకొని ఓడల నుంచి బయటికి వచ్చాడు కాబట్టి నీటి మీద నడిచాడు. నీ బాడీని నువ్వు ఇన్సిస్ట్ చేయాలండి. నీకు ఒక్కసారి చేయడం రాలేదేమో, రెండోసారి చేయాలి, మూడోసారి చేయాలి, నాలుగోసారి చేయాలి, ఐదోసారి చేయాలి. కొన్నిసార్లు హీలింగ్ నువ్వు పొందేసుకుంటావు, కానీ అది నీకు నడుస్తేనే నీకు తెలుస్తుంది. చూడ, పొందుకుందని మనం ఏం చేస్తాం? నేను పొందుకున్నా కదా, నేను ఇట్టనే కూర్చుంటా, నేను పొందుకున్నా, నేను పని చెయ్యా, నేను ఇడున్నా పొందుకున్నా, నేను స్వస్థత పొందుకున్నా అంటే పొందుకున్నా. ఏది నుంచి ఆడే వరకు నడు, నేను నడవనంటే నడవను. ఎందుకు? నేను నడుస్తే నాకు తెలుసు ఏదో అయిపోతుంది. నాకు అన్నారు కదండి, చక్కెర వచ్చేస్తుంది కొంతమందికి, లో షుగర్ అయిపోతే చక్కెర వచ్చేస్తారు. ఇక దెబ్బకు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పొద్దున్న లేవగా నించోరు, జస్ట్ సైన్ తీసుకొని షుగర్ డబ్బా పక్కకు పెట్టుకుంటారు, షుగర్ వేసుకొని ఆ తర్వాత లేచి నించుంటారు. నో, డోంట్ డూ దాట్. చేయొద్దు అట్లాంటి పనులు. ఒకసారి స్వస్థత బంధం అంటే లేచి నించోవాలి అంతే. నువ్వేది చేయలేదో అది చేయాలి. చెప్పండి, ఏది చేయలేదో అది చేయాలి. ఇది డబ్బుకు కూడా వర్తిస్తుందండి. ఇవాళ ఎవరిది ఈచ్ గివింగ్? ఎలిజబెత్. ఓ ప్రైజ్ గాడ్. ఆమె లేదు, నేను చెప్తున్నా, ఆమెకు చెప్పకండి. డబ్బుతో కూడా ఇదే నడుస్తుందండి. ఇఫ్ యూ చాలా మంది అంటారు, నేను దేవునికి ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నా కానీ అప్పులున్నాయి సార్, దేవుడికి నేను ఎంతోగానో ఇద్దాం అనుకుంటున్నా, నాదే పై చెయ్యి ఉండాలి అందరికంటే, కానీ నేను ఆఖరి చెయ్యి ఉంది. ఎందుకో తెలుసా అండి? నువ్వు హీలింగ్ పొందుకున్న ప్రతిసారి డబ్బులు తీసుకొచ్చి భార్య బిడ్డలకు ఖర్చు పెడుతున్నావు, పిల్లలకు ఖర్చు పెడుతున్నావు, అందరికి ఖర్చు పెడుతున్నావు, కానీ దేవునికి ఇవ్వాలన్నా కొంచెం జ్ఞానం కూడా లేకపోయా. ఇప్పుడే ఇవ్వలేదంటే ఇంకా ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు మనం అస్సలకి ఇవ్వలేం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే ఇచ్చుట కోయట అనగానే సగం మంది ముఖాలు మాడిపోతాయి. ఎందుకు? కొంతమంది సంతోషంతో ఇస్తారు, కొంతమంది ఇవ్వాలంటే ఆలోచిస్తారు, కొంతమందికి ఇస్తే ఏమవుతుందో ఇవ్వకపోతే, ఇది ఇస్తే నా దగ్గర ఇంకా లేవు ఇంటికి పోవడానికి, ఎట్లా పోతానో ఏమో. ఇచ్చైతే చూడరాదు, ఆ అడుగు తీసుకోలేరు. చూడండి, నువ్వు ఇక్కడ ఇవ్వలేకపోతే నువ్వు పొందుకోలేవు. సింపుల్ బాస్. ఆ విశ్వాసం నీకు రావాలి. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. పాపము చెయ్యకుండా ఆగాలి, కరెక్ట్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో చెప్తా. అబ్స్టైన్ ఫ్రమ్ సిన్
అండ్ స్టే ఇన్ రైట్ ఎన్వైర్న్మెంట్. నిన్ను నువ్వు పాపము చేయకుండా కాపాడుకుంటూ కరెక్ట్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, దీనికి మనకి మంచి ఎగ్జాంపుల్ యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. అటు తరువాత ఆ, యేసు దేవాలయములో వానిని చూచి, ఆ, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, ఏమైందంట అండి? అందరు ఇక్కడ వినాలా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వినండి. ఎక్కువ కీడు రాకుండా ఉండడానికి నువ్వేం చేయొద్దంట అంటే, ఆల్రెడీ నువ్వు ఏ బాధ నుంచి అయితే నిన్ను విడుదల చేశాడో క్రీస్తు, అది నీ దగ్గర ఉండాలి అంటే నువ్వు మళ్ళీ పాపంలోకి వెళ్ళకూడదు. పాపంలో వెళ్తే ఏమైతుందంట అండి? ఇంకా ఎక్కువ కీడు నీ పైకి రాకుండా ఉండడానికి నువ్వేం చేయొద్దంట. ఇది నేను చెప్పిన మాటలు కాదండి, క్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాటలు ఇవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? అరే బాబు, నీకు ఎక్కువ కీడు రాకుండా ఉండడానికి నువ్వు పాపం నుంచి దూరంగా ఉండు. కొన్నిసార్లు పాపం ఏంటో తెలుసా అండి? మన మాటలే. కొన్నిసార్లు పాపం ఏంటో తెలుసా అండి? ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు జోక్గా మనం ఏదో మాట్లాడేస్తాం. 2 Corinthians 4:13 నేను చదువుతానండి ఇంగ్లీష్లో. We have the same spirit of faith according as it is written, I believed and therefore I have spoken. We also believe and therefore we speak. అంటే అర్థం ఏంటంటే, ఏ మాటలైతే యేసు క్రీస్తు పలికాడో అవే మాటలు నేను నమ్మాను, అవే మాటలు నేను పలుకుతాను. ఆయన మాట్లాడిన మాటలు ఏమున్నాయండి? వాక్యంలో ఉన్నాయి. ఆ వాక్యమే మనము మాట్లాడాలి, పలకాలి, ప్రకటించాలి, నడవాలి కూడా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఓకే, కొలొస్సీ 3:16. కొలొస్సీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ తప్పమ్మా. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your heart to the Lord. Hallelujah. ఏమనుందండి? వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ. క్రీస్తు యొక్క మాటలు ఎక్కడ ఉండాలంట అండి? మనలో ఏం చేయాలి? డ్వెల్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నివసించాలి. నివసించడముని డ్వెల్ అంటారు. ఇప్పుడు చూడండి, మనం ఒక 4 గంటలకి ఇక్కడ డ్వెల్ చేస్తాం. దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? మన 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 యొక్క గృహాలలో మనము నివసిస్తుంటాం, డ్వెల్లింగ్. సో వాక్యము మన లోపట ఏం చేయాలి? నివసించాలి. తెలుగులో చెప్పుకుందాం, బాగుంది ఇంగ్లీష్లో కంటే. నివసించాలి. చెప్పండి, నివసించాలి. ఓకే, ప్రావర్బ్స్ చాప్టర్ 4, ఇది చాలా ప్రాముఖ్యత. మీరు అన్ని మర్చిపోయాను పాస్టర్ గారు నువ్వు చెప్పిందంతా అంటే ఈ వచనం మాత్రం గుర్తుపెట్టుకోండి. సామెతలు 4వ అధ్యాయం. ఇరవై నుంచి 22 వచనాలు. నో వైట్ వచ్చేసాయి, బ్రెడ్ అండ్ వైన్ పట్టుకో. సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవమ్మా. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. అందరు తీసారా అండి? ప్రావర్బ్స్ కి తీసారా? ఓకే, కుమారుడా నా మాటలు ఆలకింపుము అంటే యేసు ప్రభు యొక్క మాటలను ఆలకించండి. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఆయన వాక్యములకు నువ్వేమి ఇవ్వాలంట అండి? అందరు చెప్పండి. మన బ్రదర్ కూడా చెప్పాడు లాస్ట్ టైం, పాపం ఎక్కడ మొదలవుతుందంట? నీ చెవు ఎక్కడ ఇవ్వాలంట? ఇప్పుడు వాక్యానికి ఇవ్వాలంట. ఇస్తే ఏమైతుంది? దొరికిన వారికి అవి జీవమును. వాక్యం దొరికిన వాళ్ళకి ఏమొస్తుందంట అండి? ఏమొస్తుందంట అండి? మరణం వచ్చిందా? లేమొచ్చిందా? బాధలు వచ్చాయా? కష్టాలు వచ్చాయా? దుఃఖాలు వచ్చాయా?
కానీ ఎందుకండి మనం ఉల్టా మాట్లాడతాము? క్రీస్తు దగ్గరికి వెళ్తే మనకు అన్ని కష్టాలు, క్రీస్తు దగ్గరికి వెళ్తే అన్ని దుఃఖాలు, క్రీస్తు దగ్గరికి వెళ్తే అన్ని లేమే ఉంటది, క్రీస్తు దగ్గరికి వెళ్తే మాకేముండదని. ఇక్కడ వాక్యం వేరేగా చెప్తుంది కదా. ఏమని చెప్తుంది? కుమారుడా, చదవమ్మా మళ్ళా. మా మాటలకి నువ్వేమి ఇవ్వాలి? వాళ్ళకి అప్పుడు ఏమొస్తుందంట మనకి? వాక్యం దొరికినోనికి ఏమొస్తుంది? జీవం. జీవము. చదవమ్మా నెక్స్ట్. నీ కనుల ఎదుట నుండి ఆ. వాటిని తొలగిపోనీయకుము. ఆ, నీ ఏం చేయొద్దంట అండి? మన కళ్ళ ముంగటి నుంచి, మన కళ్ళ ముంగటి నుంచి వాక్యాన్ని తొలగనీయొద్దంట. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఎక్కడ భద్రం చేసుకోవాలంట? ఎక్కడ అండి? భద్రం చేసుకొని దొరికిన వారికి అవి జీవమును, ఆ, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వాళ్ళకి అవి ఏమిస్తుందంట? సర్వ వేరే వాళ్ళకి సర్వ శరీరముకి ఏమిస్తుందంట? ఒకవేళ నీకు ఆరోగ్యం లేదంటే నీ కళ్ళ ముంగటి నుంచి నువ్వేం చేసేసావు? నీ హృదయంలో నుంచి ఏం చేసేసావు? తొలగించొద్దు. వాక్యాన్ని నీ కళ్ళ ముంగట్టు ఉండాలా? ఆ వాక్యము నీ హృదయంలో నివసించాలి. ఆ వాక్యమే నడవాలి. హల్లెలూయా. మన దైవజనులు ముందుకొచ్చి లాస్ట్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకే స్తోత్రం తండ్రి. మేము ప్రార్థన చేస్తున్నాము ఈ ప్రత్యేక సమయంలో తండ్రి. మేము మరి మా సంఘస్థుల కోసం, మా కొరకు మేము ప్రార్థన చేసుకుంటున్నాము. ఏ వాక్యం అయితే విన్నామో అది జీవించే కృపను మాకు దయచేయమని మేము కోరుకుంటున్నాం. అవును తండ్రి, ఇది మొదలుకొని నాయనా మేము గొప్ప కార్యాలు చేస్తాము. అవును తండ్రి, నీ నామంలో ఏది అడిగినా పరలోకంలో తండ్రి మహిమపరచబడ్డానికి తండ్రి జీవించే ఆ విధంగా జీవిస్తాము నాయనా. మేము ఎటువంటి నొప్పికి లొంగిపోము, ఎటువంటి ఇబ్బందులకు లొంగిపోము. కానీ తండ్రి ఆ ఇబ్బందులని తండ్రి గొప్ప సాక్ష్యంగా మార్చి నాయన నలుగురికి చెప్పి తండ్రి వాళ్ళని దేవునిలోకి నడిపిస్తామని నమ్ముతూ, యేసు నామంలో చేస్తామని అంగీకరిస్తూ, యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.